నమస్కారం జనా న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వాతి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా ఏఐటియుసి హయత్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆందోజు రవీంద్రాచారి ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి శేఖర్ రెడ్డి పాల్గొని మేడే జెండాలను ఎగరవేసి మేడే ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం గళం విప్పి ప్రాణం తర్పణం చేసి 8 గంటల పని దినాలను అనేక హక్కులను సాధించారని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 43 చట్టాలను 4 కోడ్లుగా చేసి యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచుకునే విధంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కార్మికులు తిరగబడాలని కోరారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షులు నాగరాజు, బీఓసీ రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణ, సామిడి వంశీవర్ధన్ రెడ్డి, రామావత్ శక్రు, శ్రీదేవి, మర్రి శోభన్, అరుణ్ కుమార్ గౌడ్, సరిత తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ మేడే ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ప్రపంచంలోనే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశంలో చికాగో అనేటువంటి పట్టణం, ఆ పట్టణంలో మరి అనేక మంది జూటు మిల్లులు, బట్టలు తయారు చేసే జూటు మిల్లులు ఉండేవి. ఇతర వస్తువులు తయారు చేసే ఒక పెద్ద పారిశ్రామిక వాడ. ఆ పారిశ్రామిక వాడలో వేలాది మంది కార్మికులు మరి రోజువారీగా పనిచేసేటువంటి కార్మికులు ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఉన్న యాజమాన్యానికి వాళ్ళు రోజు కూడా 24 గంటలు అయితే 24 గంటలు 18 గంటలు 20 గంటలు ఆ యాజమాన్యం కార్మికులను మరి పని చేయించుకునేటువంటి క్రమం అది. అదే కాకుండా వాళ్ళకు సెలవులు లేవు, బోనసులు లేవు, మరి ఎలాంటి సౌకర్యాలు, మరి ట్రేడ్ యూనియన్ హక్కులు లేనటువంటి సందర్భంగా ఆ రోజు వీళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా సంఘటితమై సమావేశం చేసుకొని యాజమాన్యానికి 8 గంటల పనిదినం కావాలి, కార్మికులందరికీ కూడా మరి శ్రమ దోపిడీ జరగకుండా మరి న్యాయమైనటువంటి వాళ్ళ జీతాలు కానీ కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో ఆ వేలాది మంది కార్మికుల పైన అక్కడి ప్రభుత్వ పోలీసులతో కుమ్మక్కై అక్కడి యాజమాన్యం, పరిశ్రమల యాజమాన్యం మరి కలిసి ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద మీరు మమ్మల్ని ఎదిరిస్తారా, మాకు నోటీసులు ఇచ్చి మా కంపెనీలు బంద్ చేస్తారా అని చెప్పేసి మరి వాళ్ళ మీద కోపంతో ఊగిపోయి మరి విచక్షణ రహితంగా పోలీసులు జరిపినటువంటి కాల్పులలో వేలాది మంది కార్మికులు మరి అమరులు కావడం అనేది జరిగింది. అది బాధాకరం. అనేక మంది రక్తంలో తడిసి ఏరులై పారుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అందులో ఒక కార్మికుడు తన ఒంటి మీద ఉన్నటువంటి షర్టును తీసి ఆ పారుతున్నటువంటి రక్తంలో తన షర్టును ముంచి కర్రకు ఆ ఎర్ర జెండాగా ఎగిరేసినటువంటి రోజే ఈ మేడే రోజు. ఈ మేడే ఆ రోజు నుంచి కూడా ఆ యాజమాన్యం దిగొచ్చి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి రోజు ఈ మేడే. మరి అదే భాగంగా 4 సెలవులు, రకరకాలైనటువంటి బోనసులు, వాళ్ళు పనిచేసేటువంటి కార్మికులకు కొన్ని ట్రేడ్ యూనియన్ హక్కులు కల్పించినటువంటి రోజే ఈ మేడే. ఈ మేడేను ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కార్మికులు, కష్టజీవులు, నిరుపేదలు, ఆటో డ్రైవర్లు కానీ, తర్వాత భవన నిర్మాణ కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేసే కంపెనీలలో పనిచేసే కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు పండగ వాతావరణంలో. ఇదివరకు మనం ఇతర పండుగలు ఏ రకంగా అయితే జరుపుకుంటామో కార్మికులు, కర్షకులు కూడా ఈ మేడేను కూడా రకంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వాస్తవంగా దేశ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తుంది. దాదాపు 133 సంవత్సరాల పైచిలకు జరిగినటువంటి విరోచితమైనటువంటి నిరసన పోరాటంలో అసలు వాసన అలాగే క్షతగాతులైనటువంటి వారి పేరుకు గుర్తుగానే కార్మికులకు ఈ మేడే ఏర్పడిన కాబట్టి వారందరూ కూడా ముందస్తుగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నిజంగా ఏదైతే కార్మికులు 24 గంటల పనిదినాల నుంచి 8 గంటల పనిదినాల కోసం విరోచితమైనటువంటి పోరాటాలు ప్రాణదర్పంతాలు వచ్చినటువంటి ఈ మేడేను ఇప్పుడున్నటువంటి దేశ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దాదాపు ఏఐటీసీ ఏర్పడి 106 సంవత్సరాలు సందర్భంగా గడుస్తున్నా ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మతోన్మాద బీజేపీ ఈ పోరాటాల ద్వారా సాధించుకున్న 43 చట్టాలలో ఉన్నటువంటి దాన్ని 29 చట్టాలను 4 కోట్లుగా చేసి ఏదైతే ఏ ఆకాంక్షల మేరకైతే 8 గంటల పనిదినాలు ఉండాలి, ఏఎస్ఐ ఉండాలి, పిఎఫ్ ఉండాలి, దాంతోపాటుగా వారాంతపు సెలవులు ప్రసూతి సెలవులు ఉండాలని యూనియన్ పెట్టుకునే హక్కు ఉండాలని చెప్పేసి మేడే సందర్భంగా గొంతిప్పినటువంటి అంశాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ 4 కోట్లు చేస్తుంది. 4 కోట్ల ద్వారా దాదాపు ఏదైతే కార్మికులు యూనియన్ పెట్టుకోకుండా ఉండాలి, దాంతోపాటుగా పిఎఫ్ఈఎస్ఐ ఉండదు, వారు ప్రశ్నించే గొంతు తగ్గిపోతుంది, దాంతోపాటు యాజమాన్యం ఏదనుకుంటే అది చేసి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్నిటి మీద రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నెల 20 తారీఖున ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక శ్రేణులు అసంఘటిత, సంఘటిత, అలాగే ఉద్యోగులు, దాంతోపాటుగా కార్మిక, కర్షక, యువజన, విద్యార్థి సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కార్మిక శ్రేణులకు పిలిపిస్తున్నాను.